హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేమ్ వంటలు. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం చిల్లీ చికెన్ తయారు చేద్దాం గోదావరి స్టైల్లో. దీనికోసం ఒక పావు కేజీ చికెన్ తీసుకుని దాంట్లో 2 టీ స్పూన్ల కారం, అలాగే కొంచెం గరం మసాలా అంటే ధనియాలు, జీలకర్ర, గసగసాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్కతో దంచిన పౌడర్ అన్నమాట. సో ఇది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎలా చేశాను అనేది. ఇవన్నీ కూడా వేసుకొని దీన్ని ఒక మిక్సీ చేసుకుందాం. మిక్స్ చేసుకోవడం అంటే దాన్ని మ్యారినేషన్ చేసుకుని పెట్టుకుందాం. ఓకే, ఈ మ్యారినేషన్ చేసుకున్నప్పుడు మొక్కకి చాలా దగ్గరగా అంటుకునేలా చేసుకోవాలన్నమాట ప్రతిదీ కూడా. ఇప్పుడు దాని మీద కార్న్ఫ్లవర్ వేసుకొని, ఈ కార్న్ఫ్లవర్ని వేసుకున్నాం కదా, దీన్ని కొంచెం పక్కన పెడదాం. తర్వాత ఇందులోకి ఒక ఎగ్ వేసుకుందాం. ఎగ్ ఎందుకు వేసుకోవాలంటే అది ఖచ్చితంగా ఎగ్ వేసుకుంటే ఒక సాఫ్ట్గా వస్తుందన్నమాట అది. ఓకే, సాఫ్ట్గా వచ్చి చక్కగా ఆ మసాలా అంతా కూడా దాన్ని పట్టుకుని ఉంటుంది. దానివల్ల క్రిస్పీగా ఉంటాయన్నమాట. లాస్ట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఇదంతా కూడా బోన్లెస్ చికెన్ అనమాట. దీన్ని ఏం చేద్దామంటే ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్లో మరగబెట్టుకుందాం. అదే రోజు దమ్ బిర్యానీ కూడా చేశాను, ఆ వీడియో మీరు చూడవచ్చు, అందుకని అది ఎలా వచ్చిందన్నమాట క్లిప్పు. సో ఈ ఆయిల్లో ఫ్రై చేసుకుని చక్కగా చూడండి ఎంత గోల్డెన్ కలర్ వచ్చిందో కదా. ఇవి ఎప్పుడు కూడా చికెన్ పకోడీలా తయారవ్వకూడదు, అది గుర్తుపెట్టుకోండి. మీరు పకోడీలా తయారు చేసి గట్టిగా హార్డ్గా అయిపోయేలా చేస్తే ఈ సాసెస్ ఏమైతే ఉంటాయో సాసెస్ దాంట్లోకి వెళ్ళమన్నమాట. ముందు సాస్ కోసం మనం ఏం చేద్దామంటే ఒక బౌల్ తీసుకుని దాంట్లో కొంచెం సాల్టు, అలాగే షుగరు, సోయా సాస్, అలాగే చిల్లీ సాస్, కొంచెం సీజన్ చట్నీ, సో ఈ 3 వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇందుకోసం చిల్లీ చికెన్కి ఉల్లిపాయలు, క్యాప్సికమ్ ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఆ ఉల్లిపాయలు, క్యాప్సికమ్ చూసారు కదా. ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకుని దాంట్లోకి అల్లం ముక్కలు, ఎల్లుల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు, ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట చిల్లీ చికెన్కి. చాలామంది వెయ్యరు. మీరు అనుకోవచ్చు పేస్ట్ చేసి వేయచ్చు కదా అని. పేస్ట్ చేస్తే వరస్ట్గా ఉంటుందన్నమాట, అసలు బాగోదు. సో మేము స్పైసీ కొంచెం ఎక్కువ తింటాము, దాని గురించి అని కొంచెం పచ్చిమిరపకాయలు కూడా మేము ఎక్కువ వేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఆ ఉల్లిపాయలు, క్యాప్సికమ్ ఇవన్నీ కూడా వేసేసి దాన్ని ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు 2 టీ స్పూన్లు కార్న్ఫ్లవర్ తీసుకుంటున్నాం అనమాట. ఈ కార్న్ఫ్లవర్ని కొంచెం వాటర్ వేసి మనం పాలు ఎలా అయితే ఉంటాయో ఆ పాలలాగా దీన్ని తయారు చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చూడండి, మీరు ఆ పాలని చక్కగా కలిపాం కదా. ఇప్పుడు ఈ క్యాప్సికమ్ ఇవన్నీ కూడా మంచి ఫ్లేవర్ వస్తున్నాయి అనమాట. దీంట్లోకి కరివేపాకు కూడా వేసాను, మీకు ఇష్టం, మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మన ఆంధ్ర వాళ్ళకి కరివేపాకు అంటే చాలా ఇష్టం కదా, సో దాని గురించి నేను కొంచెం కరివేపాకు వేసాను. ఇప్పుడు ఆ వాటర్ పోసుకున్నాం కదా. ఈ వాటర్ ఎందుకు పోసాను అని అంటే ఆ ముక్కలన్నీ కూడా కొంచెం మెత్తబడాలి. ఇప్పుడు ఆ సాసెస్ అన్నీ కలుపుకున్న ఈ మిశ్రమాన్ని దాంట్లో వేసుకొని ఇది కూడా ఒకసారి మనం తిప్పేసుకుందాం. ఓకే, చూడండి ఫైనల్గా ఇది ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు దాంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పావు కేజీ బోన్లెస్ చికెన్ ముక్కల్ని, ఫ్రై చేసి పెట్టుకున్న ముక్కల్ని వేసుకున్నాం అనమాట. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు చక్కగా తిన్ మంటలో అంటే తక్కువ మంటలో మనం దీన్ని మండించుకోవాలి. అప్పుడే దాని నుంచి వాటర్ రిలీజ్ అయ్యి ఆ సాసెస్ ఏదైతే మనం వేసామో ఈ సాసెస్ అన్నీ కూడా పీస్కి పర్ఫెక్ట్గా పట్టుకుంటాయి అనమాట. సో చాలా జ్యూసీగా మీకు పీసులు అనేవి వస్తాయి. చూడండి చక్కగా నేను ఫ్రై చేశాను. ఇదంతా డీప్ ఫ్రై అయ్యింది. మీరు కావాలనుకుంటే కొంచెం జ్యూసీగా కావాలనుకుంటే ఈ కార్న్ఫ్లవర్ మిక్సర్ కూడా వేసుకోవచ్చు, లేదంటే అలాగే కూడా తీసేసుకోవచ్చు అనమాట. సో నేను కార్న్ఫ్లవర్ మిక్సర్ వేసాను, ఎందుకంటే కొంచెం జ్యూసీగా కావాలన్నారు పిల్లలు. సో చూడండి, కొంచెం మిరియాల పొడి చివరిగా, ఈ మిరియాల పొడి మనం ఎప్పుడైతే వేసుకుంటామో అప్పుడు దానికి ఉన్న ఒరిజినల్ ఫ్లేవర్, చైనీస్ ఫ్లేవర్ అనేది దీనికి వస్తుందన్నమాట. మీరు చూడండి, గమనించారో లేదో, దీంట్లో టేస్టింగ్ సాల్ట్ కానీ నేను వాడలేదు. మీకు ఒక చిన్న టిప్ ఏంటంటే, టేస్టింగ్ సాల్ట్ వాడే బదులు పంచదారని నేను యూజ్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి ఎక్సలెంట్గా ఉందని చెప్తున్నాను మావాడు. వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.